తెలుగు భాష సాహిత్యాలకు గిడుగు రామ్మూర్తి పంతులు ఎంతో సేవ చేశారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి రాధారాణి తెలిపారు. ప్రముఖ కవి డాక్టర్ బిక్కి కృష్ణ అధ్యక్షతన హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గిడుగు వర్ధంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్, శంకరం వేదిక సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో తెలుగు వన్ వ్యవస్థాపకులు కంఠంనేని రవిశంకర్, గిడుగు కాంతి కృష్ణ, సాహితీవేత్తలు డాక్టర్ విజయలక్ష్మి పండిట్, డాక్టర్ జల్ది విద్యాధర్, యలవర్తి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలు చేసిన ఆలూరు సుభాష్ బాబు, డాక్టర్ పి సునందబాయి, దివాకర్ బాబు, భగీరథ, విక్రమ్ పూల, వినాయకరావు, హనుమంతరావు, రామచంద్ర నాయకులకు గిడుగు జాతీయ జీవన సాఫల్య పురస్కారాలు అందజేశారు. డాక్టర్ రాధా కుసుమ, పద్మశ్రీలతల ఆధ్వర్యంలో జరిగిన ఈ కవి సమ్మేళనం, గిడుగు జాతీయ పురస్కారాల మహోత్సవంలో 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన కవులు, కళాకారులు, సంఘ సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక తెలుగు భాష అంటే, తెలుగు పలుకు అంటే ఆమె చాలా ఉచ్చారణ దక్షవోలే మాట్లాడుతుంది. కాబట్టి మేడం గారు మాట్లాడాల్సింది కోరుతున్నాను. సభాధ్యక్షులు బిక్కి కృష్ణ గారు, డాక్టర్ బిక్కి కృష్ణ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, గిడుగు రామ్మూర్తి పంతులు గారి మునిమనవరాలు అధ్యక్షులు, గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీమతి కాంతి కృష్ణ గారు, దానికి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు బిక్కి కృష్ణ గారు కూడాను. ఇంకా వేదిక మీద ఉన్న చాలామంది ప్రముఖులు, విజయలక్ష్మి పండిట్ గారు, రవిశంకర్ గారు, డాక్టర్ వర్లు గారు, జల్ది విద్యాధర్ గారు, మరియు ఈరోజు జీవన సాఫల్య పురస్కార గ్రహీతలు చాలామంది, మేడం యలవర్తి ధనలక్ష్మి గారు, శంకరం వేదిక అధ్యక్షులు, వారికి ఇక్కడికి విచ్చేసిన కవి సమ్మేళనానికి విచ్చేసి మీ అందరూ కవితలు వినిపించిన కవులు, రచయిత్రులు అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు జీవన సాఫల్య పురస్కారాలు అందుకుంటున్న పురస్కార గ్రహీతలందరికీ కూడా నా అభినందనలు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మేము రావటానికి ఒప్పుకోవటానికి కారణం గిడుగు రామ్మూర్తి పంతులు అన్న పేరు. ఆ పేరు ఒక్కటి చాలు మనందరికీ కూడా, మనందరం నిత్యం స్మరించుకోవాల్సిన పేరు. మా వ్యవహారిక భాషోద్యమ పితామహులు గ్రాంధికంలో ఉండే తెలుగుని మనకి సామాన్యులందరికీ కూడా చేరువ చేశారు. వారు చేసిన దానివల్లనే మనం ఈరోజు తెలుగు చదువుకుంటున్నాం, రాయగలుగుతున్నాం, తెలుగుని ఆనందిస్తున్నాం. తెలుగు మన భాషలో, మన తెలుగులో నవళ్ళు, కథలు, పుస్తకాలు ఇవన్నీ కూడా చదువుకోగలుగుతున్నాం. అది చదువుని సామాన్యులకి, తెలుగుని చదువుని సామాన్యులకి అందుబాటులోకి తీసుకువచ్చారు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. వారు చేసిన ఉద్యమం, వారు చేసిన కృషి, అదే ముఖ్యమైన కారణం. వారి గురించి ఈ కవిత పులిదిండి మహేశ్వర్ గారు రాసిన కవిత నేను చదువుదాం అనుకున్నాను. గ్రాంధికమ్ము నెత్తిన పిడుగు గిడుగు, వ్యవహార భాషోద్యమ స్థాపక గనుడు గిడుగు, తేట తేనీయల తెల్లని పాలమీగడ గిడుగు, కూరి తెలుగు భాషకు గొడుగు పిడుగు. అలా గిడుగు రామ్మూర్తి గారి గురించి చాలా పెద్ద వాళ్ళందరూ కూడా ఇప్పుడు పొగుడుతూ ఉంటున్నారు. కానీ అప్పుడు ఆయన ఎదుర్కొన్న ఆ ఉద్యమంలో కానీ ఎదుర్కొన్న సామాన్యం కాదు. గ్రాంధికంలో ఉన్న దాన్ని వచన భాషలోకి తెలుగుని తీసుకురావటానికి వారు చేసిన కృషికి, వారు ఎదుర్కొన్న పోరాటము, వారు చేసిన పోరాటము అవన్నీ కూడా అసామాన్యమైనవి. ఈరోజు వారి మనమరాలు మా తెలుగు తల్లికి మల్లెపూదండ అని సీతామహాలక్ష్మమ్మ గారు పాడిన పాట కూడా మా అమ్మమ్మని గుర్తు చేస్తూ ఉంది. మా అమ్మమ్మ కూడా ఆ పాట పాడుతూ ఉండేవారు. ఆ పాటని మేమందరం కూడా నేర్చుకుని సుందరం పాడి రాసిన పాట మా తెలుగు తల్లికి మల్లెపూదండ. చక్కగా చాలా మధురంగా పాడారు. అమ్మగారికి నా నమస్కారాలు. రచయిత్రుల పోయినసారి కూడా ఈ కార్యక్రమానికి నన్ను పిలిచారు, వచ్చేసాను నేను. ఈసారి కూడా అప్పుడు కవి సమ్మేళనం కూడా చూడటం జరిగింది. కానీ నాకు టైం చాలా తక్కువ ఉంది. ఏ టైంకి రమ్మంటారు అంటే బిక్కి కృష్ణ గారు 7 o'clock ఆ టైంకి రండి పర్వాలేదు అని చెప్పారు. 1 గంటలో మిమ్మల్ని పంపించి వేస్తామని.
అందుకని కవి సమితి ఉన్నప్పుడు రావటం జరిగింది. నేను అది వినే అవకాశం లేదు, కానీ అది కూడా మీరందరూ చాలా బాగా జరిగి ఉంటుంది అని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు వేదిక మీద అందరూ పెద్దవారేనో, అందరూ రకరకాల వారి వారి రంగాల్లో కృషి చేసిన వారిని ఎన్నుకున్నారు. బిక్కి కృష్ణ గారు వారికి రాలేదు అని అంటున్నారు, కానీ వారు మిగిలిన వారందరినీ సెలెక్ట్ చేయడంలో వారేతో సహకారం అందించారు అన్నది అర్థమవుతూ ఉంది. వారి పుస్తకం మార్మిక నది నాకొకటి ఈరోజు ఇచ్చారు. దాంట్లో కొలకలూరి ఈనాక్ గారు ఆయన గురించి రాసిన ముందు మాట అవే వారి గురించి తెలియచేస్తూ ఉంటాయి. మాటల మాంత్రికుడు, ఆలోచనల తాంత్రికుడు, కవిత్వ మంత్ర తంత్ర విద్యల్లో రాటుదేలిన మేటి. ఈ కావ్యంలో కవి ఆలోచనలు, అనుభూతులు అంత సౌందర్యంగా ప్రకాశించాయి, ప్రజ్వరిల్లాయి. కవిత్వం ప్రాణప్రతిష్ఠ చేస్తే ప్రభవించిన బిక్కి కృష్ణ కవిత్వానికి ప్రాణప్రతిష్ఠ చేయడం సహృదయులు ఈ మార్మిక నదిలో చూస్తారు అని చెప్పి వారి గురించి కొలకలూరి ఈనాక్ గారు చక్కగా రాశారు. వీటిలో ఉన్న మాటలు కూడా చాలా నచ్చినాయి. మతాన్ని గురించి, కులాన్ని గురించి, అవి వేస్తే ఆకాశం మన మీద ఉమ్మేస్తుంది అన్నట్లుగా రాసిన మాటలు ఇవన్నీ కూడాను. అలాగే మనకి తెలియని ఇంకొక మాట గిడుగు రామ్మూర్తి గారి గురించి. వారు హేతువాది కూడా. హేతువాది అనేది వారి గురించి అది తక్కువ ప్రాచుర్యం పొందింది, కానీ అది ఎక్కువ తెలియాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను. వారు ఆటవిక ఇప్పుడు అడవుల్లో సవర జాతి వారికి ఆ భాషకి లిపిని రాసింది కూడా, కనుగొన్నది కూడా ఆయనే మొట్టమొదటిగా. ఈరోజు గిరిజన సేవలకు గాను బిరుదులు అందుకుంటున్నారు అంటే వారు చేసిన కృషికి. గిడుగు రామ్మూర్తి పంతులు గారు సవర భాషకు చేసిన కృషినికి కూడా, అలా గిరిజనులకి వారు చేసిన కృషి, ఆ విద్యార్థులకి వారి కోసం స్కూళ్ళు 55 సంవత్సరాలు, ఆయన ఉన్న 76 సంవత్సరాల్లో 55 సంవత్సరాలు అధ్యాపక వృత్తిలోనే ఉన్నారు. శాసనాలు, లిపిని వాటన్నిటినీ తెలుగీకరించటం, వాటన్నిటినీ రాయటం, వారు అధ్యాపకులుగా వారు చేసిన కృషి. ఒరిస్సాకి కలవటం, పర్లాకిమిడి ఒరిస్సాలో కలవటం ఇష్టం లేక వారు రాజమహేంద్రవరానికి షిఫ్ట్ అయ్యారు అని చెప్పి తెలియటం. వారి గురించిన అందరం కూడా తెలుసుకోవాల్సిన చాలా ఉంది హిస్టరీ. అది రామ్మూర్తి పంతులు గారి గురించి. వారి పేరుతో ఇస్తున్న ఈ అవార్డులు అందుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పెద్ద కలికితురాయిగా, కీర్తి కిరీటాలుగా మిగిలిపోతాయి. మనందరికీ కూడా చెప్పుకోదగ్గ వాటిగా ఆ పేరు ఒక్కటి చాలు. మనం ఆ అవార్డు అందుకున్నాము అంటే మన స్థాయిని పెంచడానికి. అలా అందుకుంటున్న మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ తెలుగు భాష కోశము, తెలుగు కవులు, రచయితలు, కళాకారులను విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి సత్సంకల్పంతో ఆయన 25 ఏళ్లుగా ఆ ఛానల్ నడుపుతూ, అదేవిధంగా తెలుగు 1 అనేటువంటి ఆ యొక్క ఫౌండేషన్ ఏర్పాటు చేసి, ఆ ఫౌండేషన్ తరఫున 2000 మంది ప్రాణాలు కోల్పోయే శిశువులకు హృద్రోగ చికిత్సలు చేసినటువంటి సేవామూర్తి రవిశంకర్. ఒక్కసారి అభినందించారు. 2000 మందిని బతికించారు. ఒక్కొక్కరికి ₹1,00,000 ఆయన స్వయంగా 1,00,000, 2 లక్షలు ఇచ్చి, తెలుసు కదా మీకు హార్ట్ ఆపరేషన్స్ అంటేని, అంతటి సేవలు చేశాడు. ఇంకా ఆయన అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేశారు. టైం లేదు కాబట్టి ఆయన గురించి ప్రత్యేకంగా చెబుతాం. ఇప్పుడు ఆయన ఒక 5 నిమిషాలు శుభాకాంక్షలు అందజేయాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్నటువంటి తెలుగు భాషా ప్రేమికులందరికీ ఈరోజు ఇక్కడ మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. కిందటి సంవత్సరం కూడా గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ నిర్వహించినటువంటి విజయవాడలో సభకి హాజరయ్యాను నేను. మా బిక్కి కృష్ణ గారు ఈ మధ్య ఏ సభ పెట్టినా నన్ను మాత్రం వదిలిపెట్టట్లేదు. నాకు ఒక అడిక్షన్ లాగా తయారు చేశారు. నాకు తెలుగు అంటేనే జనరల్గా ఒక రకమైన ఒక మమకారం. ఎందుకంటే చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఉత్తర భారతదేశంలో అరే మద్రాసి అని పిలిపించుకున్నాడు.
కాదు మేము తెలుగు తెలుగు అంటే తెలుగు తెలుగు క్యా హై తుమ్ మద్రాసి అనేవాళ్ళు. అటువంటి హేళనకు గురై మన అస్తిత్వం కోసం అప్పటి నుంచి బీజం నాటుకుని నేను ఉద్యోగం చేసి వ్యాపారంలోకి వచ్చేటప్పుడు ఏం వ్యాపారం చేయాలి అని ఆలోచించినప్పుడు వై నాట్ అబౌట్ తెలుగు అని ఒక ఆలోచన వచ్చింది. 99లో .comలు అన్నీ కూలిపోతున్న టైంలో మేము ఒక .com పెడదామనే ఆలోచన వచ్చినప్పుడు ఎందుకు కొంచెం ఎక్స్క్లూజివ్గా ఉండాలి, ఇక్కడ ఉన్నటువంటి కంటెంట్ ఇంకెక్కడ ఉండకూడదు, అటువంటిది ఏం చేయొచ్చు అంటే రచయితలందరినీ ఒక చోటకు తీసుకొచ్చి లైబ్రరీలు ఉన్నాయి, నిదానంగా లైబ్రరీలు మూతపడిపోతున్నాయి. లైబ్రరీలకు వెళ్ళే పిల్లలు అటువైపు వెళ్ళటం మానేశారు. మా చిన్నప్పుడు సమయం దొరికిందంటే లైబ్రరీకి వెళ్ళేవాళ్ళం. ఢిల్లీలో కూడా మాకు మొబైల్ లైబ్రరీలు వచ్చాయి, వ్యాన్స్. వెళ్ళి అటు ముందు లైన్లో నిలబడి పుస్తకాలు తెచ్చుకుని మళ్ళీ చదువుకునే వారానికి మళ్ళీ అక్కడ లైన్లో నిలబడి పుస్తకాలు మళ్ళీ మార్చుకునేవాళ్ళు. అటువంటి అలవాట్లు తగ్గిపోతున్నాయి. రానున్న కాలంలో రచయితలు రాసిన పుస్తకాలు వాళ్ళకే దొరకని పరిస్థితి ఏర్పడే విధంగా ఉన్నప్పుడు మనం డిజిటల్ రూపంలో వీటన్నిటిని ఎక్కడన్నా పొందుపరచాలి అని చెప్పి ఆలోచనతో ఇలా దీనికి ఏం పేరు పెట్టాలి అనుకున్నప్పుడు చిన్న మేధో మదనంలో వచ్చిన పేరు ఏంటంటే తెలుగు వన్. చాలామంది తెలుగు ఏంటి, వన్ ఏంటి, అది ఇంగ్లీషు ఇది తెలుగు అన్నారు. కాదు, తెలుగు వన్ అంటే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఒకటిగా ఉండాలి, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఒకటో స్థానంలో ఉండాలని తెలుగు అని నామకరణం చేశాం. అలా వచ్చిన మా తెలుగు వన్ ద్వారా రచయితలందరికీ కూడా అక్కడ ఒక డిజిటల్ గ్రంథాలయాన్ని ఏర్పరిచి వాళ్ళ పుస్తకాలన్నీ కూడా ఉచితంగా అందరికీ చదువుకునే ఏర్పాటు చేసి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్న తరుణంలో ఇప్పుడు మనం చూసాం, మొదట్లో ప్రింట్ మీడియా ఉండేది, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. అంతకుముందు కేబుల్ టీవీలు ఉండేవి, కేబుల్ టీవీ నుంచి శాటిలైట్ టీవీలు వచ్చినాయి. ఈ 2000 సంవత్సరం మొదలైన దగ్గర నుంచి ఇంటర్నెట్ అనే యుగం మొదలవుతున్నప్పుడు ఫ్యూచర్ విల్ బి ఇంటర్నెట్ అనే ఆలోచనతో నేను స్టార్ట్ చేసిన ఈ సంకల్పం ఏదైతే ఉందో అది వాళ్ళు చూస్తే ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా డిజిటల్ యుగంలోకి వచ్చారు. ఏది కావాలన్నా డిజిటలే, పుస్తకాలు చదవాలన్నా డిజిటలే, సినిమా చూడాలన్నా డిజిటలే, దేని గురించి తెలుసుకుని ఆఖరికి మనం తిండి తినాలన్నా సరే ఏలే స్విగ్గీనో దేన్నో ఆర్డర్ చేసుకుని తెచ్చుకోవటం, అంతా డిజిటల్ మయం అయిపోయిన ఈ రోజుల్లో నేను ఒక ఆలోచన చేసి కొంతమంది పెద్దలందరినీ పిలిచి, మొదట్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది, తర్వాత కన్జ్యూమర్ రెవల్యూషన్ వచ్చింది, కన్జ్యూమర్ ఎకానమీ వచ్చింది, తర్వాత చూస్తే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇవన్నీ నాలెడ్జ్ ఎకానమీ వచ్చింది. వాట్ నెక్స్ట్? ఇండస్ట్రియల్ ఎకానమీ చూసాం, నాలెడ్జ్ ఎకానమీ చూసాం, కన్జ్యూమర్ ఎకానమీ చూసాం. ఫ్యూచర్ విల్ బీ కంటెంట్ ఎకానమీ. ఇవాళ మనం టెలివిజన్ చూసినా ఇంటర్నెట్ కనెక్టెడ్, మన మొబైల్స్ చూసినా ఇంటర్నెట్ కనెక్టెడ్, మన కంప్యూటర్స్ చూసినా ఇంటర్నెట్ కనెక్టెడ్. ప్రతి ఒక్కరి చేతిలోనూ ఈ డివైస్ ఉంటుంది. దీంట్లో మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం? ఇండియాలోనే హయ్యెస్ట్ స్క్రీన్ టైం ఉంది. ప్రపంచంలోనే చూసుకుంటే హయ్యెస్ట్ స్క్రీన్ టైం ఉన్న దేశాల్లో ఇండియా ఉంది. ఏం చూస్తున్నారు దీంట్లో? అందరూ సినిమాలు చూడరు, అందరూ పొలిటికల్ న్యూస్ చూడరు, కొంతమంది సాహిత్యం చూస్తారు, కొంతమంది కవిత్వం చూస్తారు. ఇటువంటి సంబంధించి క్రియేటివిటీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో అందరినీ ఒక వేదిక మీదకి ఎలా తీసుకురావాలి, ప్రతి జిల్లా వారీగా వేదికలు ఎలా క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో మేము ఒక కొత్త ప్రయోగం చేయబోతున్నాం. దీంతో ఇవాళ కవిత్వాలు వినిపించారు, ఇక్కడ వేదిక మీదకు వచ్చి వినిపించారు, ఇక్కడ ఉన్నటువంటి 200-300 మంది విన్నారు. ఇదే ప్రపంచవ్యాప్తంగా అందరికీ వినపడాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో దీన్ని ఇప్పుడు హిందీలో చూస్తే షేర్ షాయరీ, గజల్స్ ఇలాంటివన్నీ కూడా చాలా ఉంటాయి. వాళ్ళ కవి సమ్మేళనాలు చాలా ఎక్కువగా ఉంటాయి, వాటికి ఆదరణ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. తెలుగులో కొంచెం తక్కువగా ఉంది. దీన్ని ఆడియో రూపకం ఇచ్చి చేస్తే ఎలా ఉంటుంది? ఇటువంటి ప్రయోగాలన్నీ చేయాలనే ఒక ఉద్దేశంతో మేము త్వరలోనే
ఏదైతే ఇలాంటి తెలుగు భాషా ప్రేమికులు అందరూ ఉండి ఇటువంటి సభలకు ఇంతమంది రావటం అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే తెలుగు భాష ఏదో చనిపోతుంది, ఎవరో ఒక పెద్ద ఆయన చెప్పారు, తెలుగు భాష బతికుండాలంటే లిటరసీ ఉండాలి. ఎందుకంటే చదువుకున్న ప్రతి ఒక్కడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు, తెలుగు చదవటం రాయటం మర్చిపోతున్నారు. దీన్ని బతికుంచాలి అంటే లిటరసీ కాదు, ఇల్లిటరసీ ఎక్కువ ఉండాలన్నారు. అలా కాకుండా ప్రతి డివైస్ మీద మనకు సంబంధించినటువంటి భాషాపరమైనటువంటి సాహితీపరమైనటువంటి కథలు అవ్వచ్చు, కవితలు అవ్వచ్చు, నవళ్ళు అవ్వచ్చు, అన్నిటినీ కూడా అన్ని రూపాల్లోనూ, అది టెక్స్ట్ రూపం అవ్వచ్చు, ఆడియో రూపం అవ్వచ్చు, వీడియో రూపంగా ఎలా అందించాలి అనే ప్రయత్నం త్వరలోనే మీ అందరికీ ఒక వేదిక ప్రొవైడ్ చేస్తామని తెలియజేస్తూ, ఇటువంటి ఈ సభని ఆర్గనైజ్ చేసినటువంటి బిక్కి కృష్ణ గారికి, కాంతి కృష్ణ గారికి, వీరందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వీరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. తెలుగు భాష గ్రాంధికంతో ఉన్నది. మరి తెలుగు భాష పాఠ్యాంశాల్లో కావచ్చు, పత్రికల్లో కావచ్చు, మరి అదేవిధంగా పాలనలో కూడా మరి తెలుగు భాష అధికార భాషగా ఉండాలని ఆజీవాంతం పోరాటం చేసి తెలుగు భాష కోసం ఆనాటి పండితులను ఎదిరించి మరి ఈరోజు మనం తెలుగును మాట్లాడుతున్నామంటే ఆ జీవద్భాష కోసం పోరాటం చేసినటువంటి కలం యోధుడు తన జీవితాన్ని, తన ఉద్యోగాన్ని వదిలేసి మరి గిడుగు రామమూర్తి పంతులే కాకుండా ఆయన భార్యతో పాటు గిరిజన ప్రాంతాలకు వెళ్ళి అక్కడ దోమలతో కుట్టించుకొని అక్కడ పాఠశాలలు ఏర్పాటు చేసి సవర భాష కోసం 1400 పేజీల సవర వ్యాకరణం రాసినటువంటి గొప్ప వ్యాకరణవేత్త, భాషావేత్త ఆయన సేవామూర్తి. గొప్పవారి ఆశయాలు వృథాపోవు అంటారు. మరి ఆయన యొక్క ఆశయాలు ఇప్పుడు గత 10-11వ సంవత్సరం, ఇది 10 సంవత్సరాల నుంచి నేను కాంతికృష్ణ గారు ఇద్దరు ముందుకు తీసుకుని వెళ్తున్నాం. ప్రతి వర్ధంతికి, జయంతికి మరి గ్రామీణ ప్రాంతాల్లో తాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభావంతులైనటువంటి కవులు, కళాకారులు, రచయితలు, పండితులు, పరిశోధకులు అందరినీ ఇక్కడికి పిలిపించి వారికి పురస్కారాలు, జాతీయ పురస్కారాలతో వాళ్ళని సత్కరిస్తున్నాము. అది గిడుగు రామమూర్తి పంతులు గారి, స్వర్గంలో ఉన్నటువంటి గారి యొక్క హృదయానికి, ఆయన ఆశయానికి అది నిదర్శనం అని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ సభ ఈరోజు నిండుగా కనుల పండుగగా ఉంది. మరి ఇంతమంది కుర్చీలే మరి పట్టడ అంటే చాలకుండా ఉన్నాయంటే మీకు దేశాభిమానం నాకు కద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోక పోనీ ఏదైనా కార్యం చేయమని అన్నారు. అట్లాగా మరి మీరందరూ కూడా చాలా పండితులు, కవులు, రచయితలు, వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు ఉద్దండ పండితులు, పరిశోధకులు, కింద ఉన్నటువంటి వాళ్ళు కూడా